సత్యవతితో అయితే ఇలా అంటూ ఉంటుంది. సింధూర మాకసలు కార్యమే జరగలేదు అని అనేసరికి విజయమ్మ షాక్ అవుతూ ఉంటుంది. ఇక సత్యవతమ్మ అయితే ఆ కార్యం ఏదో మీరే జరిపించండమ్మా అనేది విజయంతో అంటూ ఉంటుంది. ఇక విజయం అయితే పంతులు గారికి ఫోన్ చేస్తూ ఉంటుంది. మా కోడలికి కొడుక్కి శాంతి ముహూర్తం చేయాలి అని అనేసరికి ఈ రాత్రి 9 గంటలకి అమ్మాయిని రూమ్లోకి పంపించండి అని అంటూ ఉంటాడు పంతులు. సరేనండి అని చెప్పేసి అనేసరికి సింధూర అయితే విజయమ్మతో అలా చేపిస్తూ ఉంటుంది. చాలా దీనిగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక చంచలమ్మ వీళ్ళందరూ అయితే సింధూరకి శాంతి ముహూర్తం చేస్తున్నారా అని అయితే అలా చూస్తూ ఉంటుంది చంచలమ్మ. ఇక సింధూరని అయితే శాంతి ముహూర్తంకి రెడీ చేస్తూ ఉంటారు. అదంతా చూసి విజయమ్మ అయితే తట్టుకోలేకపోతుంటుంది. నేను సింధూరని దూరం చేయాలనుకుంటే దగ్గర చేయాల్సి వచ్చింది అని అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక చంటి అయితే తన గదిలో వెయిట్ చేస్తూ ఉంటాడు సింధూర కోసం. ఇక సింధూర అయితే లోపలికి వస్తూ ఉంటుంది. అలా లోపలికి వచ్చిన సింధూర దగ్గరికి అయితే చంటి వెళ్తూ ఉంటాడు. ఇక సింధూర అయితే సిగ్గుపడుతూ ఉంటుంది. అలా సిగ్గుపడుతున్న సింధూరని అయితే చంటి దగ్గరికి తీసుకుంటూ ఉంటాడు. అలా దగ్గరికి తీసుకొని సింధూర దగ్గరికి తీసుకునేసరికి సింధూర అయితే పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక చంచలమ్మ అయితే సింధూర చంటి వాళ్ళ గురించి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక విజయం అయితే నేను దూరం చేయాలి అనుకుంటే దగ్గర చేయాల్సి వస్తుంది, ఇది ఎలా అయినా సరే ఆపాలి అనేది ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక చంటి అయితే సింధూరకి దగ్గరగా వెళ్తూ ఉంటాడు. ఇక సింధూర అయితే సిగ్గుపడుతూ అలా ఉండిపోతూ ఉంటుంది.